ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గిరిజన ప్రాంతమైనటువంటి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాల్లో కొన్ని పాఠశాలల్లో ఇటీవల ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. ముస్తాబు కార్నర్ అంటే పాఠశాలలో ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవటానికి, నీట్గా క్లీన్ ముఖం శుభ్రం చేసుకోవటం, అక్కడ ఒక సబ్బు, చేతులకు సంబంధించినటువంటి మొత్తము శుభ్రంగా కడుక్కోవటానికి అక్కడ సబ్బు, చేతులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నీట్గా విద్యార్థులు ఉండాలి అనేటువంటి దాని మీద వాళ్ళకి ఈ సౌకర్యం అవకాశం కల్పిస్తూ గిరిజన ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు ఇది ఏర్పాటు చేశారు. అది బాగుంది. విద్యార్థులందరూ కూడా ఆ విధమైనటువంటి ఆ ముస్తాబు కార్నర్ ద్వారాగా నీట్గా ఉంటున్నారు, శుభ్రతగా ఉంటున్నారు విద్యార్థులు అని గమనించిన తర్వాత ఆ ఏజెన్సీ పాఠశాలల్లో తీసుకున్నటువంటి ఈ ముస్తాబు కార్నర్ అంటే ముస్తాబు కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయటం, అక్కడ వాటర్ ట్యాపు, వాష్ బేసిను, ముఖం కడుక్కోవడానికి సబ్బు, తర్వాత చేతులు క్లీన్ చేసుకోవడానికి శానిటైజరు, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి పని. ఇప్పుడు ఆ విధానం బాగుంది. పిల్లలందరూ నీట్గా ఉంటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, ఆరోగ్యవంతంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, అన్ని జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా పిల్లలు నీట్గా ఉండటానికి, శుభ్రంగా ఉండటానికి, ఆ శుభ్రంగా ఉండటం వల్ల ఏమిటి అని అంటే అనారోగ్యం పాలు కాకుండా కూడా విద్యార్థులకు ఉంటుంది. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో మెగా టీచర్ మీటింగ్ కూడా జరిగినటువంటి విషయం కూడా తెలిసిందే. దాంట్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ దాంట్లో పాల్గొనటమే కాకుండా చిలకలూరుపేటలో శారదా జిల్లా పరిషత్ స్కూల్కి మొత్తం 25 కంప్యూటర్లు కూడా వాళ్ళకి పిల్లలకి ఇచ్చారు. లైబ్రరీ మొత్తానికి కావాల్సినటువంటి పుస్తకాలు మొత్తం ర్యాక్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రతి పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి విద్యాబోధన ఉండేటువంటి విధంగా, అదేవిధంగా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకి ప్రిఫరెన్స్ అంటే తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలకి పిల్లలను పంపించేటువంటి విధంగా, మంచి ఫలితాలు వచ్చేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ సంబంధించినటువంటి విషయంలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈ ముస్తాబు కార్నర్ అనేటువంటి ఈ కార్యక్రమం కూడా శుచి, శుభ్రతకి మంచి ఉపయోగకరమైనటువంటి అంశంగా ఉంది.